నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వద్దాం. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పరిపాలన అయితే ఏంది, అభివృద్ధి అయితే ఏంది, ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏముందండి, ఆమె అభివృద్ధి అయింది. నియోజకవర్గ మేడం అభివృద్ధి గారు కాలేదా? మీకే తెలియాలి ఏం అభివృద్ధి అయింది. ఆమె ఉన్నప్పుడు ఏం అభివృద్ధి అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ నాయకులే స్థానికంగా మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కూడా మీకు లేదనేసి అంటున్నారు. తప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా మహేశ్వరం కాన్స్టెన్సీ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అనేది, 2 డెవలప్మెంట్ కార్యక్రమం అనేది, 3వ డెవలప్మెంట్ కార్యక్రమం 4th సిటీ అనేది తీసుకురావడం జరిగింది. శ్రీశైలం రోడ్డుకు ఈరోజు మహేశ్వరం కాన్స్టెన్సీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఒక కళ. ఔటర్ రింగ్ రోడ్ పక్కకున్న గ్రామాలన్నీ ముందు హైదరాబాద్కు పోతుండ్రి, హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకోనికపోతుండ్రి. నేను కూడా అదే విధంగా హైదరాబాద్కు వచ్చినాను. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెవలప్మెంట్స్ వల్ల, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న డెవలప్మెంట్ వల్ల అక్కడ ప్రజలు ఏమై ఆలోచిస్తున్నారు, హైదరాబాద్ నుంచి అమ్ముకొని 4th సిటీ పక్కకో రింగ్ రోడ్ అవతలనో వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలనే ఆలోచన ఈరోజు రావడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఇప్పుడు కనబడుతుంది, ఈ 2.5 సంవత్సరాల్లో కనబడుతుంది. అంతకుముందు ఏం డెవలప్మెంట్ లేదు. ఈరోజు ఇప్పుడు నేను మంకాల్ వాస్తవుని, మహేశ్వరం కాన్స్టెన్సీ. ఓకే, నా లైన్లోనే నేను ఒక విల్లా కట్టుకొని ఉండాలనే పరిస్థితికి నేను వచ్చినానంటే, ఇక్కడ హైదరాబాద్ కుందన్బాగ్ సిటీలో నాకు ఈడ ఉన్నా కూడా ఇది వదిలిపెట్టేసి అక్కడ పోవాలని అనిపిస్తున్న మనసు అంతా. ఇంట్లో ఫ్యామిలీ కూడా అదే విధంగా అడుగు. అట్లా ప్రతి వ్యక్తి ఆ డెవలప్మెంట్ చూసి అక్కడ ఈరోజు ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజలకు ఎంతైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో అది గ్రాస్ రూట్లో పోతున్నారు.